ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఏలేరు ముంపు కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. అరవై సంవత్సరాల వయసు దాటిన వారు మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉండాలి. JNTUK ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ KVSG మురళీకృష్ణ సూచన. గొల్లప్రోలు EBC కాలనీ మార్కండేయపురం ప్రాంతంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరద నీరు కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ. కాకినాడ గ్రామీణంలో గణేష్ నిమజ్జనోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. మండపాల నిర్వాహకులకు ఆహ్వాన పత్రికలను అందజేసిన గణేష్ ఉత్సవ సమితి బృందం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏలేరు ముంపు కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం శివార్లో ఏలేరు కాలువను నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పరిశీలించారు. ఎకరాకు 10,000 రూపాయలు కాదు 25,000 పరిహారం తక్షణం ఇవ్వాలన్నారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్కున్న చిత్తశుద్ధి బాబు జగన్లకు లేదన్నారు. ఏలేరు రైతులను నిండా ముంచిందన్నారు. 1,000 ఎకరాలు నీట మునిగాయని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అన్నారు. ఏలేరు మరమ్మతుల మీద ఎవరు దృష్టి పెట్టలేదన్నారు. మరమ్మతులు లేక రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30,000 వరకు పెట్టుబడి నష్టపోయారన్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరద పాలైందన్నారు. ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారన్నారు. 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టారన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణపై ఎవరూ దృష్టి పెట్టలేదని, జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలి కుదిరేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లిందన్నారు. చంద్రబాబు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇస్తామని అన్నారని, 10,000 ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలని అన్నారు. కనీసం ఎకరాకు 25,000 రూపాయల పరిహారం ప్రకటన చేయాలన్నారు. రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశారు. పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు, ఆయన 54 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే 42 ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ 42 ప్రాజెక్టులని 6 నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు, గత 10 సంవత్సరాలుగా కూడా జరగలేదు. చంద్రబాబు గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాలువ సైజు తగ్గిపోయింది, పూడికలు తీయలేదు, మోడర్నైజేషన్ చేయలేదు, కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోతుండడం చూసాం. కనీసం ఇంట్లో ఏసీలకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద. కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు.
బొడమేరు చూస్తున్నాం. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది. కారణం ఎవరో అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ ను క్లియర్ చేయనందుకు ఈరోజు బొడమేరు ట్రాజడీని చూస్తున్నాం. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? అధికారంలో ఉన్న పాలకులు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే వారికి కనీసం అది కూడా పూర్తి చేసే సామర్థ్యం లేకపోయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకి. మరి వీళ్ళని ఏమనాలి? ఎందుకు వీళ్ళని ఎన్నుకోవాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా మేలుకోండి. చేయాల్సిన పనులు మీరు చేస్తే రైతులకి ఇంత ఇబ్బందులు రావు. ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా, దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈ రోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవాలని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక విద్యుత్ నగర్లోని చెల్లవారి కళ్యాణ మండపంలో జరిగిన ఎన్ఆర్ఐ తల్లిదండ్రుల సంఘం సమావేశంలో ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడారు. డాక్టర్ జవహర్ కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఆరోగ్య పరిరక్షణ ఉద్యమం మొదలు కావాలన్నారు. అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఇప్పటికే 430 మంది సభ్యులు సంఘంలో చేరారన్నారు. వీరి ద్వారా త్వరలో 5 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి విరాళంగా అందజేస్తామన్నారు. రోటరీ సెంట్రల్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫిజియోథెరపీ సెంటర్లో రాయితీతో వచ్చి సేవలు పొందాలని చార్టెడ్ అకౌంటెంట్ బోడా ఆనంద్ కుమార్ కోరారు. వయోవృద్ధులు ఎక్కువగా సైబర్ నేరాలకు గురవుతున్నారని ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పవన్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ విధానాలపై స్థానిక ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కంప్యూటర్ శర్మ, సంయుక్త కార్యదర్శి వి నరసింహరావు, శ్రీనివాసరావు, కోశాధికారి సివి రామనాథం, మహిళా ప్రతినిధులు అనంతలక్ష్మి, అప్పసాని కృష్ణకుమారి, సంఘ క్రియాశీలక సభ్యులు గొడవర్తి సత్యమూర్తి, సోమన్న చౌదరి, వత్స ఆనంద్, దంగేటి ప్రసాద్, చల్లా నిరంజన్, చిట్టిరాజు, బవర్లాల్ జైన్, పద్మరాజు, పురుషోత్తం, జిఎస్ మూర్తి, సామా భాస్కర్, డిఎల్ శాస్త్రి, బండారు సాయిరాం, నల్లా ఉషారాణితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఇలా చేయండి అది కూడా మేము చేస్తున్నాం. ఇంకోటి, మా మెంబర్షిప్ త్వరలో 500 రీచ్ అయిపోయేటట్లుంది. నేను అనుకున్నా ఈ డిసెంబర్ ఎండ్కి అవుతుంది అనుకున్నా, అట్లా ఆగేటట్లేదు. ఇది అక్టోబర్ ఎండ్కి అయిపోయేటట్లుంది 500. అంచేత అవగానే మా ట్రెజరర్ రామనాథం గారికి ఇండిగో మేనేజ్మెంట్లో చాలా పెద్ద వాళ్ళు తెలుసు. అంచేత వస్తే డిస్కౌంట్స్ కూడా వెళ్ళి అడుగుదామని మేము ఇద్దరం ఇండిగో మేనేజ్మెంట్ కలిపి. ఇప్పుడు ఇండిగోలోనే వెళ్తున్నాం ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా. అంచేత తర్వాత 1000 మంది అయ్యాక ఎమిరేట్స్ ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ని కూడా కాంటాక్ట్ చేసి ఇంటర్నేషనల్గా కూడా డిస్కౌంట్ అరేంజ్ చేద్దామని కోరిక ఉంది. బట్ ఐ నో ఇట్స్ ఏ ఫార్-ఫెచ్డ్ ఐడియా. బట్ వన్ డే నా టైంలో కాకపోయినా నా తర్వాత ప్రెసిడెంట్ టైంలోనైనా అవి జరిగే అవకాశాలు మట్టుకు ఉన్నాయి. అంచేత కాకినాడలో వేల మీద వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు. కాకినాడలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా విజిటింగ్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ హౌసెస్ లాక్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మంత్లీ రొటీన్ యాక్టివిటీస్ లాంటివన్నీ కోఆర్డినేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి, తర్వాత మామూలుగా కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ లాంటిది ఏమైనా వస్తే వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయడానికి కూడా ఒక వాలంటీర్స్ టీమ్ కూడా మా దాంట్లో రెడీగా ఉన్నారు. 24/7 మాకు ఒక మొబైల్ నెంబర్ కూడా సెపరేట్గా అసోసియేషన్ ఉంది. దాని ద్వారా కూడా వీలున్నంత మటుకి వీళ్ళకి ఆనందం పెంచడం, వీళ్ళ ఆనందంతో పాటు అక్కడ పిల్లలు మరింత ఆనందంగా ఉండగలగడం, భరోసాగా ఉండగలగడం కోసం మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. దానికి మీడియా వారు కూడా బాగా ప్రోత్సహించి ఈ విషయానికి ఎక్కువ వైడ్ పబ్లిసిటీ ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే పిల్లలు వాళ్ళ పక్కన ఉండకపోతే అది ఎప్పటికైనా లోటు అయినప్పటికీ ఆ లోటుని ఎంతో కొంత తప్పకుండా ఈ ఎన్ఆర్ఐ పాక అనేది పూడుస్తుంది. అది సో ఆ లేని లోపం ఇమ్మీడియట్గా చాలా మీకు అతి త్వరలో దీని మూలంగా వచ్చేటటువంటి ఆస్పెక్ట్స్ మూలంగా ఎవరికైనా ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నా అనే భరోసాతో ఎన్ఆర్ఐ పాక ముందుకు వస్తుంది. చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా నోబుల్ యాక్టివిటీ. దీనికి ప్రెసిడెంట్ గారిని
చేదోడు వాదోడుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి సెక్రటరీ శర్మ గారు, అలాగే ట్రెజరర్ రామనాథన్ గారు, వీళ్ళందరూ కూడా జాయింట్ సెక్రటరీస్, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అసలు ఆల్మోస్ట్ ఇది ఒక ఫుల్ టైం జాబ్ కింద చేస్తున్నారు. దీని అంతటిని చేసి పాలడు సుబ్రహ్మణ్యం గారికి చాలా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఉంది దీనికి. మనం అందరం గర్వించదగ్గ విషయం ఇది. నేషనల్ లెవెల్లో దీనికి ఒక అత్యద్భుతమైన గుర్తింపు అతి త్వరలో ఫ్యూ మంత్స్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. దీంట్లో ఒక మెంబర్గా ఉన్నందుకు నేను కూడా గర్విస్తున్నాను. అదే మేము చెప్పేది ఒకటేనండి. మేము ఎందుకంటే నిపాక స్టార్ట్ చేసినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ఎవరికైనా సరే ఏ అవసరం ఉన్నా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు వీలైనంత వరకు మేము వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ మా పాలక సుబ్రహ్మణ్యం గారు, మా ప్రెసిడెంట్ గారు, ప్లస్ మా శర్మ గారు, వీళ్ళందరూ కలిసి మేము స్టార్ట్ చేసాం. దాంతో మాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే జేఎన్టీయూ మన వైస్ ఛాన్సలర్ డాక్టర్ మురళీకృష్ణ గారు, అందరూ మాతో చాలామంది పెద్దవాళ్ళు, అందరూ పద్మరాజు గారు, పురుషోత్తం గారు, అలాంటి వాళ్ళు చాలామంది మాతో ఉన్నారు, కృష్ణారావు గారు, వీళ్ళందరూ. ఏ ఎన్ఆర్ఐ పేరెంట్కైనా ఏ అవసరం ఉన్నా మేము చేయగలిగిన హెల్ప్ డెఫినెట్గా చేస్తాం. ఏలేరు వరద ముంపు కారణంగా ఇబ్బందులకు గురవుతున్న చేనేత కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలా ఆదుకుంటారని, ఎవరూ అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కార్మికులకు భరోసాను కల్పించారు. గొల్లపురం నగర పంచాయతీలో గల ఈబీసీ కాలనీ, మార్కండేయపురం తదితర ప్రాంతాల్లో ఏలేరు వరద నీరు రావడంతో చేనేత మగ్గాలని దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ చేనేత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చేనేత మగ్గాల్ని పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నేను హ్యాండ్లూమ్ మన జిల్లా ఏడీ గారికి వాళ్ళకి కూడా నేను తెలియజేస్తాను. వీటిలన్నీ కూడా రెన్యువేషన్ రాయించి వీరికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వం నుంచి అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో వీటి విషయంలోనే చంద్రబాబు నాయుడు గారి తాడిపత్రులు ఇలాగే గోతులోకి దిగితే కొంచెం ఎలక్షన్ ముందే అయిపోయింది. అది వర్షాకాలం మత్స్యకారులు ఇచ్చినట్టు కూడా చేనేత కార్మికులకు ఇద్దామని ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి వచ్చాక రద్దు చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో మళ్ళీ ఒకసారి అది జ్ఞాపకం చేసి వీళ్ళకి వర్షాకాలం ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా నేను ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఇష్యూ మీద కూడా పోరాడింది కూడా అప్పుడు నేనే అసెంబ్లీలో కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా తాడిపత్రిలో ఇలా వేవర్స్ ఇంట్లో గోతులోకి తీసుకొస్తే ఆ రోజు ఆయన చాలా బాధపడ్డారు, ఎలా ఉంటుందా అని చెప్పి. దాంతో ఆ విధంగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ సపోర్ట్ని పునరుద్ధరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆలోచన చేయమని నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతానని చెప్పి తెలియజేస్తూ వీరందరికీ అండగా ఉంటాం. ఆఫీసర్లకు తెలియజేసి వీటన్ని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించమని కోరుతాం. రెండవ విషయం ముఖ్యమైనది, పడుగులు ఆరబెట్టుకునే స్థలం కూడా నీళ్ళలో ఉంది. అంటే వీళ్ళు 10-15 రోజులు పడుగులు ఆరబెట్టుకోలేరు. అంటే వీవింగ్ చేసి కుండీలే కాకుండా దీని మీద ఆధారపడిన లేబర్కి కూడా ఈ 10-15 రోజుల్లో ఇంకా వృత్తి ఉండదు. ఇది కూడా దృష్టిలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు. కాకినాడ గ్రామీణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేసింది. కాకినాడ గ్రామీణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేసింది. గురువారం ఉదయం తిమ్మాపురం, అచ్చంపేట, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, చీడిగా గ్రామాల్లో చవతి మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు. శుక్రవారం నుండి సముద్ర తీరంలో చేపట్టనున్న ఏర్పాట్లను పరిశీలించారు. సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు, సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్యను మాట్లాడుతూ, రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసు అధికారులకు ట్రాఫిక్ నియమాలకు నిమజ్జనం ఊరేగింపు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అంబులెన్సులు, వైద్యులు అన్నిటినీ కూడా ఇక్కడ సమకూర్చేటువంటి ఏర్పాట్లని నగర గణేశ ఉత్సవ సమితి ప్రభుత్వం బాగా త్వరగా నిర్వహణ చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి మండప నిర్వాహకుడు కూడా మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని, వృద్ధులను తీసుకురావద్దు. మహిళలు వస్తే వారికి పరిరక్షణగా ఉండేటువంటి విధంగా మీరు రావాలి. మరి సకుటుంబ సమేతంగా వచ్చేటువంటి ఏర్పాట్లో ఎటువంటి అపశృతులకి తావు లేకుండా ఎలా వచ్చారో అట్లాగే ఇంటికి క్షేమంగా చేరుకోవాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు ఇప్పటికే నగర వ్యాప్తంగాను, రూరల్ వ్యాప్తంగాను
ఈ రోజున మండపాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. రేపటి రోజున జిల్లా స్థాయిలో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ రూరల్లో మరి కో కన్వీనర్ అయినటువంటి రంపాల వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో దశాబ్ద కాలంగా ఇక్కడ నిర్వహణ అద్భుతంగా జరుగుతూ ఉంది. మరింత అద్భుతంగా జరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి నిర్మాణమైనటువంటి వైఖరిగా ఇక్కడ లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక ఏర్పాటు చేసేటువంటి దిశగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ తలలు రావాలని నగర గణేశ ఉత్సవ సమితి పిలుపునిస్తాం. అందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాలతోటి విద్యుత్ అలంకరణలతోటి మన ఊరేగింపుగా రావాలని కోరుతున్నాం. ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇక్కడ రోడ్లో కోకన్నర్ గారు ఇక్కడ బీచ్ రోడ్లో సూర్యాపేట చాలా చక్కటి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా సహకరిస్తున్నారు. మనము హిందువులు ఐక్యతతోటి ఈ ఉత్సవాలు 9 రోజులు ఎలా చేసుకున్నామో నిమజ్జనం కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇక్కడ సూర్యాపేటతో పాటు ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి 7 అసెంబ్లీల్లో అన్ని మండలాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ 16వ తేదీ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా మన సమితి ప్రతినిధులు యాక్టివ్గా ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ పందిళ్ళకు స్వాగతం చెప్తూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి హిందువులందరికీ కూడా ఐక్యతను అందిస్తూ ఈ యొక్క సంబరాలని బాగా జరిపించే విధంగా సమయం కేటాయించి ఈ 16వ తేదీ వరకు పూర్తి సమయం ఇవ్వాలని ఈ యొక్క సభ్యులందరినీ కూడా కోరుతున్నాను. రూరల్ ఎన్టీఆర్ బీచ్ సూర్యాపేట బీచ్ వద్ద జరగనున్న విగ్రహ నిమజ్జనాలు ఆ గణనాయకుడిని 9 రోజులు పూజ చేసి 10వ రోజున సోమవారం 16వ తారీఖున నిమజ్జనం చేయడానికి ప్రతి ఒక్క గణనాయకుడిని కూడా కార్యోన్ముఖుల్ని చేసి ఇక్కడికి బీచ్ వద్దకు తీసుకువచ్చే విధంగా చాలామంది అందరూ కూడా కమిటీ నిర్వాహకులందరూ కూడా రెడీ అవుతున్న సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో జిల్లా కన్వీనర్ అయినటువంటి 8 మాలికొండ గారు కావచ్చు, అదేవిధంగా సమితి గౌరవ అధ్యక్షులు దోసలపూడి రమణరాజు గారు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సరిచేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వం యొక్క సూచనల మేరకు అదేవిధంగా ఇక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతో నానాజీ గారు కూడా మన ఈ రోడ్డు విషయం కూడా చెప్పడం జరిగింది. టాటా కర్వ్ మోడల్ దేశంలో అగ్రగామి మోడల్ గా నిలుస్తుందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయులు హేమంత్ వర్మ మోహన్ వర్మలు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల శివశంకర్ మోటార్స్ కాకినాడ బ్రాంచ్లో టాటా మోటార్స్ నూతనంగా విడుదల చేసిన కార్వ వాహన ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయులు మోహన్ వర్మ హేమంత్ వర్మలకు షోరూం బ్రాంచ్ మేనేజర్ సుబ్బు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ సుబ్బు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయులు మోహన్ వర్మ హేమంత్ వర్మలో ముఖ్య అతిథులుగా పాల్గొని టాటా కర్వ్ వాహనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి లాంచ్ చేశారు. టాటా కర్వ్ మొదటి వాహనాన్ని బి సురేష్, రెండవ వాహనాన్ని విష్ణు ఎంటర్ప్రైజెస్ అధినేత సుగుణా కుమార్లకు అతిథులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మోహన్ వర్మ హేమంత్ వర్మల చేతుల మీదుగా కీస్ అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శివశంకర్ మోటార్స్ యాజమాన్యం సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యబాబు హేమంత్ వర్మలు మాట్లాడుతూ నూతనంగా లాంచ్ చేసిన మంచి ఫీచర్స్ ఉన్న టాటా కర్వ్ వాహనాన్ని అందరూ ఆదరించాలన్నారు. టాటా మోటార్స్ ఆథరైజ్డ్ డీలర్ శివశంకర్ మోటార్స్ బ్రాంచ్ మేనేజర్ సుబ్బు మాట్లాడుతూ ఎన్నో అత్యాధునిక ఫీచర్స్ ఉన్న టాటా కర్వ్ వాహనం దేశీయ వాహనం దిగ్గజం టాటా మోటార్స్ దేశంలో మొట్టమొదటి కుపే మోడల్గా లాంచ్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ మోటార్స్ చైర్మన్ ప్రసాద్, సీఈఓ రవీంద్ర, జీఎంలు మురళి, నరేష్, కృష్ణారావు, సేల్స్ మేనేజర్ రాజు, సర్వీస్ మేనేజర్ హరి, సిబ్బంది, ఫైనాన్సర్స్, కస్టమర్లు, ఇతర డీలర్స్, ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు. లాంఛనంగా ప్రారంభోత్సవానికి మాజీ శాసనసభ్యులు అనంతరం ప్రస్తుత కాకినాడ శాసనసభ్యులు ఉమ్మడి వెంకటేశ్వర గారి హేమంత్ కుమార్ అందరూ కలిపి లాంచ్ చేయడం జరిగింది. ఈ టాటా వెహికల్లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటట్టుగా దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కస్టమర్కి ఏ విధమైన
సదుపాయాలు అంటే అన్ని సదుపాయాలు లాంచ్ చేసి నూతనంగా పెట్టడం జరిగింది. వారు చెప్పడంలో టాటా వెహికల్ ఇదే ప్రథమైన వెహికల్ అని చెప్తా ఉంటారు. ఇది పూర్వ అధికారులుగా వ్యాపారం అభివృద్ధి ఎక్కువ సేల్స్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం మాకు కల్పించిన మేనేజ్మెంట్ ఇప్పుడు ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన ఘాటీ సెంటర్లో గల శివశంకర్ మోటార్స్ వారి టాటా మోటార్స్ డీలర్షిప్లో ఇండియాలోనే ఫస్ట్ కూపే మోడల్ ఎస్యూవీ అనేటువంటి టాటా కర్వ్ని లాంచ్ చేయడం జరిగింది. మన కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి గారు, సత్యబాబు గారు, అలాగే మేము, అలాగే మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ షోరూమ్కి వచ్చి ఈ కొత్త వాహనాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాహనం మిగిలిన కంపెనీస్ అన్నిటితోనూ కాంపిటేటివ్ ఉంది. టాటా మోటార్స్ మన ఇండియాకి ఎంత మంచి కంపెనీ అని తెలుసు, అలాగే మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్తో రాబడుతుంది. సో మిగిలిన కంపెనీస్ అన్నిటికీ కంపీట్ అయ్యి టాటాకు మంచి సేల్స్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే టాటా మోటార్స్లో ఇప్పటి వరకు వచ్చినవి హ్యాచ్ బ్యాక్స్ ఉన్నాయి, సెడాన్స్ ఉన్నాయి, ఎస్యూవీస్ ఉన్నాయి. అయితే అవేమీ కాకుండా కొత్తగా మన దేశీయ మోడల్ నుంచి కర్వ్ అనే వాహనం కూపే మోడల్, ఎస్యూవీ కూపే, ఇది మన అంతర్జాతీయ మోడల్స్లో మాత్రమే ఉంది. మన దేశీయ మోడల్లో దీన్ని రిలీజ్ చేయడం, అది మా ద్వారా మొదటి వాహనంగా రిలీజ్ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ విషయాన్ని మా కస్టమర్ దేవుళ్ళందరికీ, అలాగే ఇప్పటివరకు మా టాటా వాహనాలు వాడుతున్న వారికి, ఇక ముందు కొనుగోలు చేసేవారికి కూడా ఈ వాహనం చాలా అందుబాటులో ఉంటుంది. దీనిలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాహనాన్ని వచ్చి మన కాకినాడ షోరూంలో చూసి సందర్శించి మీకు కావాల్సిన ఫెసిలిటీస్కి అనుగుణంగా చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అలా కాకుండా ఇందులో 3 రకాల ఇంజన్స్ ఉన్నాయి. 1 పెట్రోలు, 2 డీజిలు, 3 కరు ఈవీ. ఓకే, అయితే ఈ 3 మోడల్స్లోని మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇందులో ఇప్పుడు మా దానిలోనే కొన్ని మోడల్స్లో ఒక పెట్రోల్ ఉంటే డీజిల్ లేదు, డీజిల్ ఉంటే ఈవీ లేదు. అలా కాకుండా ఈ కరువు అనే దానిలో పెట్రోలు, డీజిలు, ఈవీ 3 దింపాడు. కాబట్టి ప్రతి కస్టమరు కూడా ఒక్కసారి షోరూమ్కి వచ్చి మా వాహనాన్ని చూసి మీరు కొనుగోలు చేసే మోడల్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 5 నెలలకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీలు మాట్లాడుతూ గడిచిన 150 రోజులకు గాను హుండీలో భక్తులు వేసిన కానుకలను లెక్కించడం జరిగిందని తెలిపారు. గత మార్చి నెలలో హుండీల లెక్కింపులో 3,75,506 రూపాయల ఆదాయం రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ రోజుని ఈ గుడిలో సుమారు 5 నెలల క్రితం డిబ్బీ కౌంటింగ్ చేశారు. మరలా ఉత్సవం సందర్భంగా ఉత్సవాలు వస్తున్నందున డిబ్బీలు ఖాళీగా ఉండాలని చూస్తూ మళ్ళీ ఇవాళ కౌంటింగ్ మొదలెట్టారు. అది మన దేవాదాయ కమిటీ ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కౌంటింగ్ చేస్తే సుమారు 3,75,000 రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఇంకా కౌంటింగ్ అవుతుంది ఎంత అనేటువంటిది మీకు రేపు ఈఓ గారు ఈ లెక్కలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయంలో రేపు 2వ తారీఖు దాటి 3వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దానికి తగిన ఏర్పాట్లు కూడా అప్పుడే ప్రారంభించారు. ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఏమైనటువంటి ఆటంకాలు లేకుండా జరిపించాలని అమ్మవారిని కోరుతూ ఈ విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియదు. అదేవిధంగా వారి యొక్క ఆసక్తి మేరకు ఇక్కడ వాటర్ ప్రూఫ్ పందిళ్ళు, క్యూ లైన్లు, అదేవిధంగా బార్గేట్ సిస్టము, దాతల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 3వ తేదీ నుంచి ఇక్కడ చండీ హోమాలు, అదేవిధంగా నవనాచన పూజలు అనంతరం రాత్రిపూట ఇక్కడ సుమారు 2,000-3,000 మందికి ప్రతిరోజు కూడా నవరాత్రులు అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క కార్యక్రమానికి కూడా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి చేసాం. ఈ యొక్క అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం సుమారు ఒక 7 లక్షల నుంచి 8 లక్షలు వస్తుందని మా యొక్క అంచనా. గతం కంటే కూడా ఇక్కడ ఇప్పుడు పెరిగే అంచనాలు మాకు
కొంచెం వచ్చినట్లుగా మాకు అనిపిస్తుంది. ఈ యొక్క వివరాలు సాయంత్రం మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయం తరపున కోరి ప్రార్థిస్తూ, ఇక్కడ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఒక అవతారం వేయడం జరుగుతుంది. ఆ యొక్క అవతారం మర్నాడు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. భక్తులకు ఎటువంటి సందేహాలు లేకుండా ఆ ముందు రోజు సాయంత్రం వీలవ్వని పక్షంలో మర్నాడు ఉదయం కూడా అదే అవతారం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ యొక్క వెసులుబాటును కూడా పరిగణలోకి తీసుకుని మా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మా ఆలయం తరపున భక్తులందరికీ ఆహ్వానం జరుగుతుంది. ఏలేరు వరద ముంపు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధిత ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం సమీపంలోని కుమారపురం గోకుల్ గ్రాండ్ నుంచి నిత్యావసర సరుకులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ మహిళా నాయకురాలు బుర్రా దివిరాజ్, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, బుర్రా దివ్యరాజ్, బుర్రా కృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ఏదైతే సూరంపేట జగనన్న కాలనీ అదేవిధంగా గత 2-3 రోజులుగా మునిపోయించేట ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. వారందరికీ కూడా చాలా చోట్ల భోజనాలు అందజేశాం. అలాగే జగనన్న కాలనీ సూరంపేటలో డైరెక్షన్ కూడా అందజేయడం జరిగింది. మిగతా ఏ ప్రాంతాలు మునిగిపోయినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఏ గ్రామాల్లో ఇళ్ళు అయితే ముప్పుకు గురైనాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఒక భోజనం ఇచ్చారు, సాయంత్రం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా జనసేన పార్టీ వీరమైనటువంటి డాక్టర్ దివ్యరాజ్ గారు షీ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున 1000 మందికి డ్రై రేషన్, అదేవిధంగా మన కూరగాయలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని ముప్పుకు గురైనటువంటి వివిధ గ్రామాలు కోలంక, గోపివాడ, రాయవరం ఈ గ్రామాల్లో ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా అందజేయడానికి వారు ముందుకొచ్చారు. వారిని సందర్భంగా నా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా అందజేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా ఒక ఉద్దేశం ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ని ఎదురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది మేము షీ ఫౌండేషన్తో పాటు ఎస్ఆర్ఎంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక గ్రూప్గా ఈరోజు ఒక 1000 మెంబర్స్కి సరిపడా సప్లైని మేము ఈరోజు చేయడం జరిగింది. సో ఈ యొక్క సపోర్ట్ని మీరు అందరూ కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని గత 4 రోజుల నుంచి కూడా షీ ఫౌండేషన్ చాలా కేంద్రాల్లో ఫుడ్ సప్లైస్, డైరేషన్ సప్లైస్ చేస్తున్నాం. అయితే ఇది ఇంకొంచెం ఇనిషియేటివ్గా ఇంకా చాలామంది ముఖ్యంగా మా ఏపీ డిప్యూటీ సీఎం, మా పార్టీ ప్రెసిడెంట్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు వెళ్ళాలని మరింత ఉత్సాహం మాకు వచ్చింది. సో ఈ ఒక ప్రెస్ మీట్ కూడా మా ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలా ఎన్జిఓస్ కానీ చాలా ఆర్గనైజేషన్స్ కానీ ముందు వచ్చి సపోర్ట్ చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా సపోర్ట్ చేయాలనేసి ఈరోజు సీఎం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క మెసేజ్ని అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎక్కడికక్కడ అటు విజయవాడలో మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ ఇచ్చిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది. దాని దరిమల ఆయన కూడా అంతా పర్యవేక్షించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా కూడా అంచనా వేసి ప్రధానమంత్రి గారికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వరదలు ఉధృతం ఎక్కువగా ఉన్న కారణం చేత తెలుగు ప్రజానీకం ఇబ్బందుల్లో ఉన్నారనే దృష్టిని పరిశీలనలో పెట్టుకుని 3200 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 2 ఉభయ రాష్ట్రాలకి అందించడం అనేది అభినందనీయం. అంతేకాకుండా ఈరోజు పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తన కనసైగుల్లో చూసుకుంటూ అందరికీ సహాయం చేయాలనే సదుద్దేశంతో ఆయన నిద్రాహారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూసాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా
ఆయన మొన్న పిఠాపురం గొల్లపురం టౌను కాలనీకి రావడం జరిగింది. ఆయన బోటు మీద ప్రయాణం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినా కానీ అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు. మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసి ప్రతి వ్యక్తితోని కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క మంచి చెడ్లు తెలుసుకుని ఇమీడియట్గా రిపోర్ట్ను కూడా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ చేసి సేకరించుకుని తక్షణంగా స్పందించడం అనే దానికి అందరూ కూడా మంచి స్ఫూర్తిని. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని ప్రముఖ పర్యావరణవేత్త గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత సునీల్ రెడ్డి పేర్కొన్నారు. తన భారతదేశ పర్యటనలో భాగంగా గురువారం కాకినాడ నగరాన్ని సందర్శించి కాకినాడ సరోవర పోర్టుకల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో వాహనాలు ఎక్కువ అవటం వల్ల కాలుష్యం అధికంగా పెరిగి మానవ జీవితానికి ఇబ్బంది అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్, ఎలక్ట్రికల్ బైసికల్, ఎలక్ట్రికల్ కార్లు ప్రజలంతా వాడాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సరోవర పోర్టుకో మేనేజర్ రాజేష్ రామస్వామి మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తులకు వసతి కల్పించడం తాము చాలా ఆనందంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. As a part of this project, I have a Guinness Book of World Records mention for the longest journey on an electric bicycle, and this is the project to raise awareness about solar energy and electric mobility. So this project basically is to raise awareness among students. So we met more than 5,000 students so far in this journey on the electric car, and the idea is to raise awareness about environment pollution because we are using more of petrol diesel vehicles today. So the idea is to use more of electric vehicles, and the idea is to promote electric vehicles, and to students we want to send a message that they have a very good option to choose a career in sustainability and to think of sustainability in a bigger way. So the whole idea is to do 8,000 kilometers in 60 days on an electric car is to promote sustainability. So today we are using a lot of petrol diesel vehicles, right? So that is polluting to the environment. So the message to everybody is try to reduce the usage of petrol diesel vehicles and shift to electric vehicles. For electric vehicles reduce air pollution because they do not have tailpipe emissions, and also your running cost is much less. So it is not only good for the environment but also good for your pocket in the long term. So today there are many electric vehicles already in the market which are coming, and I would suggest people to try electric vehicles because they are helpful to reduce air pollution. వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడలోని బాధితులకు కాకినాడ రోటరీ సెంట్రల్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను బుధవారం రాత్రి పంపారు. బియ్యం, కందిపప్పు, చింతపండు, పప్పులు, గోధుమ పిండి, చక్కెర తదితర నిత్యావసర వస్తువులతో కూడిన కంటైనర్ లారీని రోటరీ సెంట్రల్ ట్రస్ట్ భవనం వద్ద జెండా ఊపి సాగనంపారు. గురువారం విజయవాడ సింగ్ నగర్లో 300 మంది బాధిత కుటుంబాలకి నిత్యావసర వస్తువులు విజయవాడ ఈస్ట్ రోటరీ క్లబ్ సహకారంతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు బంగారు కృష్ణమోహన్ మాట్లాడుతూ 3 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను ఒక్కో కుటుంబానికి ఒక్కో కిట్ చొప్పున వరద బాధితులకు అందించామన్నారు. విజయవాడ ఈస్ట్ రోటరీ క్లబ్ సెక్రటరీ సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ సెంట్రల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సెంట్రల్ కార్యదర్శి దుర్గాప్రసాద్, ప్రాజెక్ట్ చైర్మన్ జయేష్, క్లబ్ సభ్యులు ఎడ్లపల్లి వేణునాథరావు, వాకచర్ల సూర్యం, హరిబాబు, వెంకట్, సాగర్, అంకిత్, అనుపమ తదితరులు పాల్గొన్నారు. మాతో పాటు మా విజయవాడ క్లబ్ ఈస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, సెక్రటరీ అమర్నల్లా గారు కూడా, ఈ గవర్నర్ శ్రీరామ్ గారు కూడా, డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ శ్రీరామ్ గారు కూడా మా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ ప్రోగ్రాంలో దరిదాపు 500-600 మందికి మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి, అన్ని వస్తువులు కలిపి. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడండి. రోటరీ విజయవాడ ఈస్ట్ క్లబ్ నుండి మాకు సహాయ సహకారాలు అందించడానికి గాను కాకినాడ సెంట్రల్ క్లబ్ నుంచి వచ్చినటువంటి వారి మిత్ర బృందానికి అందరికీ, రోటరీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్లో ఉన్నటువంటి ఈ వీధిలో ఒక 500-600 మందికి సరిపోయినటువంటి నిత్యావసర వస్తువులు తీసుకొచ్చినందుకు వారందరికీ పేదరికంలో ఉండి వరదలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మానవతా దృక్పథంతో వారు సహాయం చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దీనికి కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు ఈ వీధిలో ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సామలకోట మండలం పి వెంకటకృష్ణారాయపురం బోయినపూడి గ్రామాల్లో ఏలేరు కాలువ నుండి వస్తున్నటువంటి వరద నీటి ప్రభావాన్ని సామలకోట మండలం ఎంపీపీ సత్యబాబు, ఎంపీడీఓ శ్రీలలిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సామలకోట మండలం అటు మా కాపారంగా ఉండి ఇది కానీ ఎవరికి కూడా ప్రజానీకానికి ఇబ్బంది కాకుండా పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మా సామలకోట మండలంలో 875 ఎకరాలు
మరి పంట నష్టం వాటిల్లింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎవరైతే పంట నష్టాన్ని బారిన పడ్డారో ప్రతి రైతుకు కూడా ఎకరానికి 10,000 మరి పంట నష్టంగా మరి బీమా అందజేస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం ఒక సమయం నిర్దేశించి ఈ నెల 17వ తారీఖు లోపే ఆ 10,000 రూపాయలు కూడా రైతుల అకౌంట్ పడేలాగా చర్యలు తీసుకుంటామని మరి ఇవాళ సీఎం గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఎక్కడైతే ఈ పంట నష్టం జరిగిందో ఈ మండలంలో అందరికీ కూడా ఎవరికి కూడా క్రమం తప్పకుండా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామండి. ఎందుకంటే రైతులు మరి పంటలో వేసుకునే సమయంలోనే గత ప్రభుత్వాలు మరి 13,500 రూపాయలు ఇచ్చేయి. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా 20,000 రూపాయలు రైతుకు సహాయం చేస్తామని అన్నారు. ఆ రైతుకు సహాయం చేసే తరుణంలో మరి ఈరోజు వచ్చి మరి వరదలు కూడా ముంచెత్తున్న సమయంలో ప్రతి రైతుకు కూడా ఈ 10,000 రూపాయలు కూడా అందాలి. అలాగే ఎవరైతే ఇల్లు కానీ ఇది కానీ డ్యామేజ్ అయిందో వాళ్ళందరినీ కూడా ఏరియల్ సర్వే చేసి వాళ్ళందరికీ కూడా అందేలాగా చూడాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొక్కసారి మా జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో ముందస్తు జాగ్రత్త చర్యలుగా తీసుకుని మరి అంచెలంచెలుగా ఆ ఇన్పుల్ని తగ్గించుకుని అవుట్పుల్ పంపించి ఈరోజు మరి జిల్లానే కాకుండా మరి పరిసర ప్రాంతాలను కూడా మరి వరదంతా కూడా ఆధీనంలో తీసుకున్నందుకు మరి అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ఇట్లు సామలకోట ఎంపీపీ మీ బొబ్బరాటి సత్యబాబు. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. పేద ప్రజలను ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడంలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, వారి స్ఫూర్తితోనే ఎన్నో ఏళ్లుగా తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సీనియర్ నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు పేర్కొన్నారు. ఏలేరు వరద నీరు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తానున్నానంటూ సూరవరపు కృష్ణార్జునరావు తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏలేరు వరద నీరు కారణంగా ఇబ్బంది పడుతున్న పిఠాపురం పట్టణ ప్రజలకు, పలు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు కృష్ణార్జునరావు దంపతులు తమ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సూరవరపు కృష్ణార్జునరావు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం అంతా కూడా వరద, ఏలేరు కాలం వరద వల్ల 2 కాలంలో మెయింటెనెన్స్ లేక వరద ఊరి మీద కూర్చోబడ్డది. దీంట్లో చాలామంది రైతులు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు, అలా కుటుంబీకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆ యొక్క ఇళ్లలో ఉన్న నివాసులందరికీ కూడా కిరాణా సామాన్లు ఆ కొద్దిపాటి సాయం నేను చూశాను. అదేవిధంగా చాలామంది ఎవరికాళ్ళు సాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అనేక రకాల హామీలు ఇచ్చి వెళ్ళారు. అవన్నీ కూడా త్వరలో నెరవేరుతాయని, అదేవిధంగా కేంద్రం కూడా సాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను వచ్చారు. అన్ని విధాల సహాయ సహకారాలు ఉండడాన్ని, పేదలు ఎవరిని కూడా ఇబ్బంది పడొద్దని, భోజనాలు కూడా లోటు లేకుండా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంది. అదేవిధంగా పోలీసు వారు సాయం చేస్తున్నారు. పత్రికా విలేకరులు అందరూ కూడా ఎక్కడికక్కడ మూల ఉన్న వాళ్ళందరినీ కూడా లోనకి వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు లేవని చెప్పగానే మేము ముందుగా అటెండ్ అయ్యి వాళ్ళ సహాయ సహకారం వల్ల అందరికీ భోజనం కూడా అందేటట్టు పాలు, టీలు, పాలు అన్నీ కూడా అందజేస్తున్నాం. అందరికీ కూడా జనాల్ని కంగారు పడొద్దని, ఇంకా 2 రోజులు ఈ వరద ఇంకా ఉంటుంది, రైతులు కూడా కంగారు పడొద్దని ఆల్రెడీ రైతులకు కూడా హామీ ఇచ్చారు. అన్ని విధాల సహకారాలు అందుతాయని. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 42వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ప్రతిరోజు గరిక పూజల వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపకులు జానపాముల నాగబాబు కుమార్తె మరియు అల్లుడు డాక్టర్ తోట కార్తిక్, డాక్టర్ అశ్విని సౌందర్య దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి బంగారు కిరీటం సమర్పించారు. జానపాముల నాగబాబు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఇంటి వద్ద నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఆలయం వద్దకు విచ్చేసిన డాక్టర్ తోట కార్తిక్, డాక్టర్ అశ్విని
సౌందర్య దంపతులు స్వామివారి బంగారు కిరీటం అర్చకులకు అందించారు. ఆలయం వద్ద నాగబాబు కుటుంబ సభ్యులు తోట కార్తీక్, డాక్టర్ అశ్విని సౌందర్య దంపతులు, జానపాముల లీలా సత్య వీరేష్, సౌమ్య స్రవంతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జానపాముల నాగబాబు వెంకటలక్ష్మి దంపతులు మాట్లాడుతూ తన కుమార్తె చిన్నతనంలో చేసుకున్న మృక్కును పెద్దయ్యాక తన సొంత సంపాదనతో తీర్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజలు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా 2021 నుంచి మొదలుపెట్టాము గణేష్ పూజ. నా భార్య వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి ఆ వేళ 10,000 డొనేషన్ ఇచ్చి మొక్కున్నాం. మా అమ్మాయి MBBS ఎంట్రన్స్ రాసేటప్పుడు శాస్త్రి గారు ట్రైన్లో కలిసి లక్ష్మీ నీకు సీట్ వస్తుంది ఏమిస్తావు అన్నారు. చిన్నపిల్లలు కదా, దానికి తెలియక ఏం కావాలండి అన్నారు. కిరీటం చేయించండి వాళ్ళకి. వెంటనే బంగారు కిరీటం ఒప్పేసుకున్నాం. 15 ఏళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్ల. అది ఆ భగవంతుడు కృప వల్ల ఈవేళ మేము ఈ స్థితిలో ఉండటానికి ఆ భగవంతుడు ప్రధాన కారణం. ఆనందంతో 47 గ్రాముల 800 మిల్లీగ్రాములతో కిరీటం చేయించి మా అల్లుడు గారు, మా అమ్మాయి సహకారంతో ఆ దేవుడికి వేలిస్తున్నారు. మీ కుటుంబం మేము చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే కోడలు కొడుకు కూడా వచ్చే సంవత్సరం వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండి వారు కూడా దేవుడికి ఇస్తే అంతకంటే కోరుకునేది ఏమీ లేదు. 5 సార్లు లడ్డూ పాడారు. దగ్గరగా చెప్తారు కాసేపు ఉన్నాక నేను ఇచ్చిన సొమ్ము. ఈ భగవంతుడికి నేను రుణపడి ఉంటాను. సంతోషం. కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో 85వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ నగరం గోల్డ్ మార్కెట్ సెంటర్లో గల బంగారం, వెండి, డైమండ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 85వ గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 5వ రోజు స్వామివారికి విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమార స్వామి స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన అఖండ దీపారాధన విశేష హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ సారథ్యంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి నేతృత్వంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం సుమారు 1000 మంది మహిళలకు సౌభాగ్యాన్ని అందించే మంగళకరమైన పగడం, ముత్యం, నల్లపూసలు, పసుపు, కుంకుమతో పాటు గాజులు, ఫల పుష్పాలను అందించారు. ఈ సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం భగవత్ ప్రేరణతో తాము చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. వర్తక సంఘ ఆధ్వర్యంలో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలు మరింత ప్రేరణ కలిగించే విధంగా స్పాన్సర్స్ ముందుకొచ్చి హితోధికంగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు స్వామి అలంకరణ, కైంకర్యం సేవలు జరుగుతున్న తీరు సంఘానికి మరింత కీర్తి సమకూర్చుతుందని తెలిపారు. బుధవారం భక్తులకు అందజేసిన మంగళ ద్రవ్యాలు స్పాన్సర్స్ సుంకర సాయిరాం, మట్టపల్లి సురేష్, గ్రంథి రామకృష్ణ, గ్రంథి నవీన్ల సౌజన్యంతో మహిళలకు సుమంగళి ద్రవ్యాలు అందించడం జరిగిందని బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మట్టపల్లి శ్రీనాథ్, మహడిక్ శ్రీనివాస్, గ్రంథి నాగేశ్వరరావు, పువ్వుల సత్యనారాయణ, శంకర సాయిరాం, కంతేటి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా 85 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 85 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే మాటలు కాదు, దీనికి భగవదనుగ్రహం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, చేసే పూరిక కలిగిన వ్యక్తులు ఉండాలి. వాటి వల్లే జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రతి 5 సంవత్సరాలకి ఒక విశేషంగా ప్రతిరోజు ఒక్కొక్క ఆవుతితోనూ ప్రతిరోజు ఒక ప్రత్యేకతోనూ పూజ చేస్తున్నారు. అలాగే 5 సంవత్సరాలకు వచ్చి ఈ ఏడాది 24వ సంవత్సరం, 2024లో ఈ 9 రోజులు చక్కగా 9 రకాలుగా 9 విశేష పూజలతో అలంకరణతోనూ జరుగుతోంది. భగవద్ అనుగ్రహం కాకపోతే ఇవన్నీ జరగడం కష్టం. వీరికి ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా వృద్ధిలోకి వచ్చి ఇంకా బాగా చేయాలి. రేపు శుక్రవారం నాడు విశేషంగా కలశ పూజ ఏర్పాటు చేశారు. ఈ కలశ పూజలో ప్రతి ఒక్కరికి చక్కగా ఆడవారందరికీ కూర్చుని లలితా సహస్ర పారాయణతో కుంకుమార్చన జరుగుతుంది. అందరూ సకాలంగా 5:30కి కాలాన్ని మా టైం మెయింటైన్ చేస్తే చక్కగా పూజలు అఖండ హారతులతోనే చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఐదు ముక్క, ముత్యం పగడం, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలని మా వర్తకులు శంకర సాయిరామ్ గారు ముత్యం పగడం అది ఇచ్చారండి. అలాగే మట్టపల్లి బలరామ గారు అబ్బాయి మట్టపల్లి సురేష్ గారు జాకెట్ ముక్కలు ఇచ్చారండి. అలాగే గ్రంథి కిరణ్ గారు, గ్రంథి రామ్ గారు, రామకృష్ణ గారు కూడా అలా గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు అన్నీ సమకూర్చారండి. చాలా బాగా జరిగింది. ఇవాళ చాలా బాగా జరిగిందండి. అలాగే రేపు శుక్రవారం నాడు కలశ పూజ అండి. దానికి కూడా ముందుగా టోకెన్ తీసుకుని, టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము కూర్చునే అవకాశం ఉంటుందండి. ఏమనుకోవద్దు. ముందుగా టోకెన్ తీసుకుని రేపు మా మండపంలో
ఉదయం 9 గంటల నుంచి కూడా 1 గంట దాకా మేము టోకెన్ ఇస్తామండి. ఆ టోకెన్ తీసుకుని ముందుగా వచ్చి కూర్చున్న వారికి అన్ని ఏర్పాట్లు మా సంఘం తరఫున చేస్తామండి. మా సంఘ కమిటీ చైర్మన్ అయిన పులవత్ సీతారాం గారు, శ్రీనాథ్ గారు, బౌరిశెట్టి విశ్వనాథం గారు ఆధ్వర్యంలో మా సంఘ సభ్యులందరూ కలిసి చేస్తున్న కార్యక్రమం అండి. దాన్ని కూడా జయప్రదం చేస్తారు మనస్ఫూర్తిగా కోల్పోయారు. కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా గల ఎల్బీ నగర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ పందిరిలో భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ అలంకరణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దశావతారాలు, విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జోగయ్య శర్మ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వాస పరమేశ్వరరావు, సెక్రటరీ కమ్మపాటి ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ గుత్తుల సింహాచలం, కమిటీ సభ్యులు పి సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మహోత్సవ శుభాకాంక్షలు. ఎల్బీ నగర్లో జేఎన్టీయూ ఎదురుగుండా ఉన్నటువంటి ఎల్బీ నగర్లో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 46వ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా గణనాథుడి యొక్క ఈ నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు, సాయంత్రం సహస్రనామ పూజతోటి స్వామివారికి చతుర్వేద షష్ఠి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సహాయ సహకారాలతోటి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఆదివారం నాడు స్వామివారికి గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు ఆ మహా అన్న సంతర్పణ భక్తులందరికీ కూడా ఎవరికీ లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామి యొక్క అనుగ్రహంతో గత 45 సంవత్సరాలుగా ఈ స్వామిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంగరంగ వైభవంగా మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడంతో ఈ స్వామివారికి దిగ్విజయంగా ఈ కార్యక్రమ మహోత్సవాలు జరిపించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి యొక్క అనుగ్రహం ఇళ్ళవేళలా ఆ అనుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అందరూ ఆయుధాలకు ఐశ్వర్యాలతో ఉండి ఈ స్వామి యొక్క అనుగ్రహం చేత అన్ని కోరికలు కూడా నెరవేరి ఆ గణనాథ యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. నేపాలీ సంప్రదాయాలు రూపుదిద్దుకున్న హేరంబ గణపతి ఆశీస్సులతో డాక్టర్ గౌరీ శేఖర్ వద్దకు వచ్చే రోగులకు ఆధ్యాత్మిక చికిత్స జరుగుతోందని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అభినందించారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల తిరుమల హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హేరంబ గణపతి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి దర్శించి అనుగ్రహ భాషణ చేశారు. రోగులకు వైద్య సేవలే కాకుండా ఆధ్యాత్మిక సేవలు అందించడం అభినందనీయమన్నారు. మానవాళి చేపట్టే కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా నిర్వహింపబడాలంటే గణపతిని పూజించాలని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, మాజీ సర్పంచ్ అడపాల రత్నప్రసాద్, రెడ్డం రాజా తదితరులు పాల్గొన్నారు. హేరంబ గణపతి ఛాయాచిత్రాన్ని డాక్టర్ ఉమర్ అలీషాకి డాక్టర్ గౌరీశేఖర్ బహుకరించారు. అనంతరం డాక్టర్ గౌరీశేఖర్ గారాభంగా పెంచుకుంటున్న గోవులకు డాక్టర్ ఉమర్ అలీషా ఆహారం అందించారు. కాకుండా మనకు అవకాశం లేనప్పుడు అంటే మన పరిసరాలన్నీ కూడా కాంక్రీట్ నిండిపోయి ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో మనం కుండీల్లో మొక్కలు వేసి మనం పెంచగలిగినట్లయితే మన ఆరోగ్యాన్ని, మన ప్రకృతిని మనం పరిరక్షించినట్లు అవుతుంది. అది వినాయకునికి ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి మొదలుకొని మళ్ళీ వినాయక చవితి వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చే వరకు గల 365 రోజుల్లో 3 మొక్కలు ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే ఆ 3 మొక్కలు వినాయకుల వారికి మనం అర్పించేటువంటి గురు దక్షిణ. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినట్లయితే భక్తి తత్వం, ఆరోగ్యతత్వం అవన్నీ మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మరి తిరుమల హాస్పిటల్ డాక్టర్ గారు గౌరీ శంకర్ గారు చేసేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం రాగలుగుతున్నాను అన్నట్లయితే వారి యొక్క ఆప్యాయత, ప్రేమ నా యందు భక్తి తత్వంతో వారు అర్పించి ఈ కార్యక్రమానికి తీసుకురాగలుగుతున్నారు. అది గణనాథుని యొక్క కృప, గౌరీ శంకర్ గారి యొక్క మహోన్నతమైనటువంటి భక్తి తత్వం. కాబట్టి వారు సదా భగవంతుడి ఆరోగ్యము, ఆయుష్ అన్ని విధాల అన్ని కార్యక్రమాల్లో వారి చేతినిచ్చే
చక్కని అభివృద్ధిని సాధించాలని చెప్పి కోరుకుంటూ కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 16వ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తిమ్మాపురం గ్రామస్తులు ఆకుల వెంకటరమణ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవ పందిరి వద్దకు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం సభ్యులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దూసర్లపూడి రమణరాజు, రంబాల వెంకటేశ్వరరావులు విచ్చేసి గణేష్ నిమజ్జనోత్సవ ఆహ్వాన పత్రికలను నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తాతాజీ, యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్లో ఉన్నటువంటి విగ్రహాలు సూర్యారావుపేట, వాకలపూడి బీచ్ సముద్ర తీరంలోనూ కూడా శాస్త్రోక్తంగా జరుగుతాయి. కాబట్టి ఉత్సవ మండపాల నిర్వాహకుల్ని నగర గణేశ ఉత్సవ సమితి వారందరినీ కూడా కలిసి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ రోజున తిమ్మాపురం గ్రామంలో మాదారపు తాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విఘ్నేశ్వర మండపాన్ని సందర్శించి వీరందరినీ కూడా నగర గణేశ ఉత్సవ సమితి ఆహ్వానించింది. ప్రతి ఒక్క నిర్వాహకులకి కూడా అభినందన పత్రాన్ని నగర గణేశ ఉత్సవ సమితి అందజేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిగా దీని మీద అన్ని ప్రభుత్వ శాఖల తోడ్పాటుతో కూడా అన్ని సౌకర్యాలు కలగజేయడం జరుగుతూ ఉంది. ఈ ఆహ్వాన పత్రికల్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అవసరమైతే ఏ నెంబర్ని కాంటాక్ట్ చేసినా సరే కూడా వారికి అందుబాటులోకి రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై హిందుత్వ విధానంలో అందరూ కూడా సమీకృతమై మరి భారతీయత కోసం అందరూ కూడా జనజాగృతి కావాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండ గారి యొక్క సారథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం, గొల్లపురాలు, తుని, పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు, జగ్గంపేట అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ యొక్క మండపాలందరినీ కూడా ఏకీకృతం చేసి సమీకంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల స్థాయిలోనూ కూడా కమిటీలను ఏర్పాటు చేసే కార్యాచరణ కార్యక్రమాన్ని ఈ ఏడాది నుండి ప్రారంభించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ట్రైన్స్ కావచ్చు, అక్కడ రోడ్డు సదుపాయం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, గజెత్తగాలు కావచ్చు, అదేవిధంగా ఫైరు, ఏదైతే మెడికల్ అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా మంచినీటి వసతి, ప్రసాదాలు అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది. తప్పకుండా మీరు నిమజ్జనానికి ఉత్సాహభరితంగా రావాలని, ఏదైతే ఈ తిమ్మాపురం గ్రామం తాతాజీ గారి ఆధ్వర్యంలో నిమజ్జనం అయిన తర్వాతే మాకు ఓ రకమైన ఊపి పీల్చుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆ బొమ్మ వచ్చే వరకు కొంచెం అక్కడ ఏదైతే తుప్పలు వస్తుందో వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా ఈ రోజున చాలామంది మనం డీజే సౌండ్లు కావచ్చు, అదేవిధంగా సినిమా డ్యాన్సులతోటి మనం ఏదైతే ఊరేగింపు జరుపుతుంటాం అటువంటి ప్రక్రియ కాకుండా పూర్తి స్థాయిలో భక్తి గీతాలతో మన మనసులో భగవంతుని నిలుపుకునే విధంగా మనందరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ రోజు ఈ నెల 16వ తారీఖున బీచ్ వద్ద, అదేవిధంగా రెండు బ్రిడ్జిల నడుమ వినాయక సాగర్ కాకినాడ టౌను, ఇలాగే కొన్ని ప్రాంతాల్లో కలపడం జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారంగా మన సమాజంలో, మన సనాతన ధర్మంలో, మన జీవన విధానంలో మన చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గుడి ద్వారా భక్తి పెరగాలి, బడి ద్వారా దేశభక్తి పెరగాలి, మన యొక్క పిల్లలకి సంస్కారం రావాలి. ఈ మూడు కూడా సమాజం నుంచి వచ్చేటటువంటి విషయాలు ఉన్నాయి. ఇవాళ మనం ఏ విధమైనటువంటి విషయాల్లో ముందు చూపు లేక, అటువంటి ఆలోచన లేక ఇవాళ పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ సందర్భంగా మనం మాట్లాడొచ్చో లేదో కానీ పిల్లలందరూ కూడా దేశభక్తి, దైవభక్తిగా ఆల్టర్నేటివ్గా వేరే భక్తిలో ఉన్నారు. ఆ భక్తి నుంచి ఈ భక్తిలో తెచ్చుకోవాలంటే మనం అందరం మంచి పండుగలు చేయాలి, సాంప్రదాయాన్ని చెప్పాలి. ఆ విధంగా ఈ యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తూ మన పెద్దల చరిత్రను చూస్తూ ఇవాళ కాకినాడ ఆధారంగా కానీ, లేకపోతే మన ఇవాళ తిమ్మాపురంలో ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సంబరాలు మన పెద్దలు, కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు ఎంత చక్కగా ఏర్పాటు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా జరిగినటువంటి పరిస్థితి వాళ్ళు చూసాం. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం 10 నుంచి. నేను మరొకసారి చెప్తున్నాను, హిందువుల్లో ఐక్యత రావాలి, హిందువుల్లో ఆలోచన రావాలి. ఇవాళ ఎవరిని అంటే హిందువుల్లో ఐక్యత కోసం మాట్లాడితే మిగిలిన వాళ్ళ మీద విమర్శ అని అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, సుఖంగా ఉన్నప్పుడే
మన యొక్క హిందువుల ఐక్యత, హిందువులు వర్ధిల్లుతారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడుతుంటే మనకు అది అవసరం లేదు. కాబట్టి సమాజంలో ఐక్యత కావాలి, హిందువుల ఐక్యత కావాలి, మన యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళాలి. అది లాడ్జ్ నిర్వహణ కోసం నిర్మిస్తున్న ఒక భవనం. అది పక్కనే ఉన్న మరో భవనం పైకి ఒరిగిపోయింది. ఒరిగిపోయిన ఆ భవనం పురాతనమైంది అనుకుంటే పొరపాటే. అది ఇరుకు సందులో సామాన్య కుటుంబాలు నివాసం ఉంటున్న చోట లాడ్జ్ నిర్వహణతో వ్యాపారం కోసం నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనం. కొద్ది రోజులుగా అక్కడి నివాసుల్ని, మరీ ముఖ్యంగా అక్కడున్న దేవాలయాలకు, ఆ వీధిలోంచి వెళ్లే భక్తులకు వణికి పుట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ఒరిగిపోయిన కొత్త భవనం ఉన్నది మరెక్కడో కాదు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖా అయిన పిఠాపురంలో. పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పరిధిలో అడ్డు అదుపు లేకుండా సరైన అనుమతులు పొందకుండా నివాస ప్రాంతంలో ఇష్టానుసారంగా లాడ్జీలు నిర్మించేస్తూ స్థానికులను, ఆలయాలకు వచ్చే భక్తులను తీవ్ర ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఇరుకుగా ఉండే సందులో 16 గదులతో 3 అంతస్తుల లాడ్జ్ కోసం నిర్మిస్తున్న ఒక భవనం దాని పక్కనే ఉన్న మరో భవనం మీదకి ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ భవనం ఎఫెక్ట్కి ప్రక్క భవనంతో సహా చుట్టుపక్కల ఇళ్లన్నీ కూడా ఇప్పటికే దెబ్బతినడంతో ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా కూడా ఆ భవనం ఏ సమయంలో కూలిపోతుందనే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటున్నారు. కొందరైతే వేరే చోటుకు వెళ్లిపోయి తలదాచుకుంటున్నారు. అంతేకాక ఆ వీధిలోంచి వచ్చే ప్రజలు, భక్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. భారీగా ప్రమాదం తలెత్తే పరిస్థితులు ఉన్నాయని తెలిపినా ఏ ఒక్క అధికారి కూడా కనీసం వచ్చి చూసిన పాపాన పోలేదంటూ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తోందన్నారు. ఆ భవనం విషయమై ఏ ఒక్క అధికారి కూడా కనీసం వచ్చి చూసిన పాపాన పోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తోంది. ఆ భవనం విషయమై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి భారీ ప్రమాదం జరగకుండా ఆపాలని, ఆ ప్రాంత ప్రజలు, భక్తుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. గత 8 ఏళ్ళగా ఇక్కడ నివాసం ఉంటున్నానండి. కిందనే రేషన్ షాపు, పైన నా సొంత హౌస్తో నేను నివాసం ఉంటున్నానండి. నా పక్కన శ్రీనివాస జ్యువెలరీ వాళ్ళు G+4, G+3 బిల్డింగ్ కట్టారండి. బిల్డింగ్ కట్టి 16 రూములు అద్దెలకి కట్టారండి. అది ఓపెనింగ్ అవ్వకుండానే మన రాఖీ పండగకి రూములు ఇచ్చారండి. ఆ మ్యాన్ హోల్లోంచి కూడా మూయకుండానే మల విసర్జన చేశారండి. మొత్తం అది కూడా మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళామండి. అలాగే ఆ బిల్డింగ్ వచ్చి నా బిల్డింగ్ మీదకి వాలిపోయిందండి. దానికి నాకు జానెడ్ గ్యాప్ ఉందండి. ఈ జానెడ్ గ్యాప్ వల్ల నేను ఇందులో నివాసం ఉండకుండా మా అక్కగారి ఇంట్లోకి వెళ్ళి నివసిస్తున్నానండి. దీని నిమిత్తం, రేషన్ నిమిత్తం ఎవరో ఒకళ్ళు మా ఇంటికి వచ్చి పోయేవాళ్ళు ఉంటారండి. అలాగే ఈదిలో కూడా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పాటు ఇంకా 3 గుళ్ళు ఉన్నాయండి. భక్తులు ఎక్కువ తిరుగుతారు. దీనివల్ల ప్రాణహాని ఈదిలో చాలా ఎక్కువ ఉందండి. దాని గురించి అధికారులు ముందు చర్య తీసుకుని నాకు సహకరించవలసిందిగా కోరుచున్నానండి. అలాగే ఇక్కడ ఈ బిల్డింగ్ వల్ల 4 బిల్డింగులు దెబ్బతిన్నాయండి. వీళ్ళు అసలు ఏం ముందు చూపు చూడకుండానే బిల్డింగ్ కట్టారండి. అలాగే 8,000 లీటర్లు పడే ట్యాంక్ కట్టారండి. 8,000 లీటర్లు మాత్రం ఇవాళ డిస్మాండ్లింగ్ చేస్తున్నారండి వాళ్ళ నుంచి. ఏ న్యాయం జరగాలండి? నాకు నా ఇంటికి న్యాయం జరగాలండి. నా ప్రాణహాని ఉందండి. ప్రాణహాని నుంచి నన్ను రక్షిస్తారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నానండి అధికారులు. కాకినాడ శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో 130 గణపతి సంగీత హరికథ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిలో గణపతి సంగీత హరికథ మహోత్సవాలు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి సోదరిమణులు గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ శ్రేయ, డాక్టర్ రాజలక్ష్మి గాత్రం చేయగా, చెన్నైకి చెందిన వయోలిన్ విద్వాంసురాలు కుమారి గాయత్రి మరియు చెన్నై విద్వాంసులు మృదంగ వాయిద్యాలతో సహకారం అందించారు. ఆద్యంతం జరిగిన సర్వేపల్లి సోదరిమణుల డాక్టర్ శ్రేయ, డాక్టర్ రాజలక్ష్మిల గాత్ర యుగళం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాసరాజారావు, కార్యదర్శి మునుగంటి వెంకట్రావు, కృష్ణంరాజు వెంకట్రావు, పలువురు నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. వయసు 98 ఏళ్ళు, అందుకని మా గణపతి అంటున్నారు. అందుకోసం చెప్పినటువంటి ఈ కార్యక్రమంలో వైరంపై సహకరించడానికి వచ్చినటువంటిది కుమారి గాయత్రి విభావరి. వ్యాకరణం వారి అది తాను అమ్మతైనటువంటి సంపద వ్యాకరణం. అంటే శాస్త్రానికి సంబంధించినటువంటి డీప్ వ్యవహారాలన్నీ అందులో చొరవడం ఉంటాయి. కాబట్టి సంగీత రంగంలో విశేషమైనటువంటి మూలాలు కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వీరి తల్లిదండ్రులు సంగీతారంభం చేశారు. ఇప్పుడు సంగీత కళానిధి కుమారి అవసరాల కన్యాకుమారి వారి వద్ద తమ విద్యకు వెలుగులు దిద్దుకుంటున్నారు చెన్నైలో. మరొక సంగీత సామ్రాజ్యం నుండి ఋషి విశాఖపట్నంలో మంద సుధారాణి గారు, వారు చేస్తున్నటువంటి సంగీత సేవ అమేయమైనటువంటి సంగీత సేవ.
కాకినాడ భోగి గణపతి పీఠంలో 41వ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. అందులో భాగంగా ఉత్సవాలు 6వ రోజు పీఠంలో తెల్లవారుజాము నుండి శ్రీ భోగి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు అష్టగణపతుల ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా నిర్వహించినటువంటి మాసోత్సవాల్లో అష్టగణపతి ఆరాధనని చతుర్థి ఉపవాసకులు ఏదైతే చేశారో ఆ యొక్క విగ్రహమూర్తుల్ని ఈ నవరాత్రుల్లో ఆరాధన చేసి గంగమ్మ ఒడికి చేర్చి 10వ తేదీ సోమవారం నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహణ చేసి 18వ తేదీన చిన్న తిరుపతికి వెళ్లి దర్శనంతో దీక్ష విరమణ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది గణపతి నవరాత్రి దీక్షల్ని 10 మంది చేపట్టారు. 9 మంది కాకినాడ నగరంలో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉన్నారు. ఆ అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే ఎదిగాడు. అతను పెద్ద స్థాయిలో అమెరికాలో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఇంట్లోనే ఈ యొక్క భోగి గణపతి ఫోటో పెట్టుకుని నవరాత్రి దీక్ష చేసుకోవడం జరుగుతుంది. ఈ దీక్షలు ప్రతి ఏడాది కూడా కొనసాగుతాయి. ఈ దీక్షలు చేయలేనటువంటి వారు సంకష్టహార చతుర్థికి 3 రోజుల పాటు ఈ యొక్క దీక్షను చేపట్టవచ్చు. గంధరంగు వస్త్రాలతోటి 3వ రోజున సంకష్టహార చతుర్థి రోజున ఉపవాసం చేయాలి. ఆ విధంగా ఉగాది నుంచి ఉగాది లోపల ఉన్నటువంటి ఏడాదిలో 3 సార్లు చేసినట్టయితే ఈ నవరాత్రి దీక్ష పరిపూర్ణం అవుతుంది. భోగి గణపతి పీఠంలో ఈ నవరాత్రి దీక్షలు ప్రతి ఏడాది కూడా కొనసాగుతాయి. గణేష్ మహారాజ్ కి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏలేరు ముప్పు కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. అరవై సంవత్సరాల వయసు దాటిన వారు మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉండాలి. జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ సూచన. గొల్లప్రోలు ఈబీసీ కాలనీ మార్కండేయపురం ప్రాంతంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరద నీరు కారణంగా నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ. కాకినాడ గ్రామీణంలో గణేష్ నిమజ్జనోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. మండపాల నిర్వాహకులకు ఆహ్వాన పత్రికలను అందజేసిన గణేష్ ఉత్సవ సమితి బృందం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.